హాయ్ అండి, ఈరోజు మనం గోధుమ పిండితో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను 2 డిఫరెంట్ షేప్స్లో చిప్స్ చూపిస్తానండి. ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. చాలా సింపుల్ స్నాక్ అండి. ఇక్కడ 1 కప్ గోధుమ పిండి, కొంచెం వాము, బటర్, ఉప్పు, కారం కావాల్సిన పదార్థాలు. 1 కప్ గోధుమ పిండి, దీంట్లో కొంచెం ఉప్పు, 1 స్పూన్ కారం, కొంచెం వాము, బటర్ కరగబెట్టుకొని ఆ బటర్ని యాడ్ చేసుకోవాలండి. బటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి బాగా క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయండి. అందుకని బటర్ యాడ్ చేసుకుంటున్నాము. మిగతా పిండిలో వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా తయారు చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఈక్వల్ హాఫ్గా తీసుకున్నాను, ఎందుకంటే మీకు చెప్పాను కదండి 2 డిఫరెంట్ షేప్స్ చూపిస్తాను. ఒక హాఫ్తో ఇక్కడ ఇట్లా నేను స్క్వైర్ పీసెస్ చేసుకున్నానండి. ఇలా కత్తితో మనం ఇట్లా అనుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇంకొక హాఫ్ పిండి ఉందన్నాను కదా, ఇంకొక హాఫ్తో నేను ఇంట్లో మనకి ఇట్లా క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్స్తో ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకుంటే మనకి హాఫ్ మూన్ షేప్ చిప్స్ అనేవి చాలా చక్కగా షేప్తో వస్తాయండి. ఇలా చేసుకొని పెట్టుకోవాలండి. ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టి బాండీలో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేను స్క్వైర్ షేప్లో కట్ చేసుకున్న చిప్స్ ఉన్నాయి కదా, ఆ చిప్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే ఈ చిప్స్ అనేవి మనం హీట్ చేసుకుంటే బాగుంటాయి. తర్వాత ఇదే విధంగా హాఫ్ మూన్ షేప్లో ఉన్న చిప్స్ని కూడా యాడ్ చేసి దాన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది.